హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. వచ్చింది గేమ్ చేంజర్ నుండి అయితే దోప్ సాంగ్ ప్రోమో ఇప్పుడే చూడటం జరిగింది. సాంగ్ ప్రోమో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా రామ్ చరణ్ గారికి ఎలాంటి ఎలివేషన్స్ అక్కర్లేదు, ఇంకే సాంగ్స్ పెట్టక్కర్లేదు, ఇది ఒక్క సాంగ్ చాలు. ఎందుకంటే మనం గేమ్ చేంజర్ ఫ్యూ బ్యాక్ సాంగ్స్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే రా మచ్చా మచ్చా, జరగండి జరగండి, నాగిరి నాగిరి అంటే 3 సాంగ్స్ ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ 3 సాంగ్స్ కూడా ఓకే, చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు ఇది 4th సాంగ్. అండ్ ఈ సాంగ్ ప్రోమోని చాలా బాగా సాంగ్ ప్రోమోని కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు మనకి. అండ్ సాంగ్ని ఇంకెలా ప్రజెంట్ చేస్తారో అర్థం కావట్లేదు. అండ్ ఈ ఈ సినిమాలో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే రామ్ చరణ్ గారే. రామ్ చరణ్ గారు అండ్ శంకర్ గారు. శంకర్ గారు అబ్బా! శంకర్ గారి డైరెక్షన్‌లో మూవీ అంటే రామ్ చరణ్ గారితోనే నేను అనుకున్న ఈ సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. అండ్ పొలిటికల్ డ్రామా థ్రిల్లర్ కదా! శంకర్ గారైతే ఇలాంటివి బాగా హ్యాండిల్ చేయగలరు. అండ్ చాలా హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో కూడా నేను ఉన్నాను. అండ్ నేను కూడా ఒక ఆడియన్నే కదా! ఆడియన్ లాగే నేను థియేటర్‌లో రేపు ఒక జనవరి 10థ్ మూవీ చూసి మీకు రివ్యూ చెప్పాలి. అండ్ మూవీ మాత్రం నిజంగా చెప్పాలంటే ఒక పీక్ లెవెల్ అండ్ నెక్స్ట్ లెవెల్. అండ్ నేను అన్ని మాటలు కూడా మీకు సరిపోవు. అండ్ మూవీ అయితే ఆ లెవెల్‌లో ఉండబోతుందని అర్థమవుతుంది. అండ్ సాంగ్స్ అయితే ఈ 'ధూప్' సాంగ్ గురించి మనం డీటెయిల్‌గా క్లియర్ కట్‌గా మాట్లాడుకున్నట్లయితే సాంగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి అయితే పండగనే చెప్పాలి. అండ్ మళ్ళీ రామ్ చరణ్ గారిని మనం ఇలాంటి పొలిటికల్ డ్రామా థ్రిల్లర్స్‌లో పొలిటికల్ డ్రామా మూవీస్‌లో మనం చూస్తామో లేమో అదే అర్థం కావట్లేదు. ఎందుకంటే రామ్ చరణ్ గారు కూడా చాలా మూవీస్ ట్రై చేశారు గానీ ఇలాంటి జోనర్‌ని ఎప్పుడు టచ్ చేయలేదు. అండ్ ఫస్ట్ టైమ్ టచ్ చేశారు. అండ్ దీంతో సినిమాకి నెక్స్ట్ లెవెల్ హైప్ ఉంది. అండ్ శంకర్ గారి డైరెక్షన్‌లో మూవీ 'దిల్ రాజు' గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. రామ్ చరణ్ గారు హీరో, కీరా అద్వానీ గారు హీరోయిన్. అండ్ బిగ్ యాక్టర్స్ ఉన్నారండి ఈ సినిమాలో. అండ్ సినిమాని ఇంకా మనం ఏం వంక పెట్టేదే లేదు. జనవరి 10థ్‌న అలా థియేటర్‌కెళ్ళిపోయి కూర్చొని టికెట్ తీసి అలా కూర్చొని సినిమా చూసేయడమే. అండ్ తర్వాతే కలెక్షన్స్ ఊచకోత చూస్తాం. సంక్రాంతి విన్నర్ పక్కాగా గేమ్ చేంజర్ అవుతది. అండ్ 'ధూప్' సాంగ్ గురించి మనం ఇంకొంచెం మాట్లాడుకున్నట్లయితే 'ధూప్' సాంగ్ అయితే మామూలుగా లేదు. ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి అయితే పండగే. ఇక అలా వరుసపెట్టి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇంక ఈ 15 రోజులు అలా వస్తూనే ఉంటాయి. అండ్ దట్స్ ఇట్ టుడే వీడియో గైస్. అండ్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా సినీ మ్యాటర్స్ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.